నేనైతే బాలరీనా అనే లేడీ జాన్ విక్ ఫిల్మ్ గురించి 2019, 2020 టైంలోనే చాలా రూమర్స్ అండ్ న్యూస్ విన్నాను. నా ఛానల్లో కూడా వీడియోస్ పెట్టాను అప్పట్లో. ఇక 2022లోని అనాడి ఆర్మస్ ఉండబోతున్న విషయం తెలిసిన తర్వాత నేనైతే నో టైమ్ టు డైలోని ఆమె యాక్షన్ చూసిన తర్వాత కంప్లీట్లీ చాలా బెస్ట్ కాస్టింగ్ అని మంచి హైప్ అయితే క్రియేట్ అయింది అప్పట్లోనే. ఆ తర్వాత గ్రే మ్యాన్ ఫిల్మ్ తోటి రాయన్ గాస్లింగ్ తో కూడా ఈమెకి మంచి యాక్షన్ ఫిల్మ్ పడింది. అనాడి ఆర్మస్ చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నప్పటికీ యాక్షన్ రోల్స్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో మరి లేడీ జాన్ విక్ బాలరీనా ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ టీజర్ ట్రైలర్ అయితే మాత్రం నిన్న రిలీజ్ అయింది. పోతే ఈ ఫిలిం జాన్ విక్ వరల్డ్ లో ఎలా ఫిట్ అవుతుంది, ఏ ఈవెంట్స్ లో రన్ అవుతుంది, ఈమె క్యారెక్టర్ ఏంటి, అవన్నీ కూడా ఈ బ్రేక్ డౌన్ వీడియోలోని క్లియర్ గా మీకైతే వీడియో ఎండింగ్ కల్లా ఈ ఫిలిం గురించి కంప్లీట్ క్లారిటీ రావచ్చు. పోతే మూవీ ఈవెంట్స్ అనేవి జాన్ విక్ చాప్టర్ 3, చాప్టర్ 4 మధ్యలో జరగబోతున్నాయంట. పోతే బాలరీనా అంటే ఒక క్యారెక్టర్ పేరు కాదనే విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బ్యాలెట్ డాన్సర్స్ ని బాలరీనా అని పిలుస్తారు. అండ్ మనం జాన్ విక్ యూనివర్స్ లో ఈ బ్యాలెట్ డాన్సర్స్ ని చాలా సీన్స్ లో చూసాం. సో టైటిల్ ప్రకారం తన ఒక గ్యాంగ్స్టర్ కాదు అండ్ అసాసిన్ గా పనిచేయట్లేదు, ఒక బ్యాలెట్ డాన్సర్ గానే ఉంది. కానీ బ్యాలెట్ డాన్సర్ గా ఎలా అయింది అండ్ బ్యాలెట్ డాన్సర్స్ కి కూడా అసాసిన్ ట్రైనింగ్ అనేది రస్కోరామాలో ఎంత స్ట్రిక్ట్ గా ఇస్తున్నారో చూపించారు. పోతే స్టార్టింగ్ సీన్ లోని తన ఫేస్ మీద ఆ బ్లడ్ తోటి అంటే లైక్ ఏం జరిగింది, తన పేరెంట్స్ ని ఎవరైనా చంపారా లేదంటే తన ఏదో ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే విన్స్టన్ తనని సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అండ్ నీకు డాన్స్ చేయాలని ఉందా, నేర్చుకోవాలని ఉందా, నాకు ఒక ప్లేస్ తెలుసు అని చెప్పి ఈ రస్కోరోమో దగ్గరికి తీసుకువెళ్తాడు. పోతే ఈ రష్యన్ జిప్సీస్ అయిన రస్కోరోమో దగ్గర ఈ బ్యాలెట్ డాన్సర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలా చాలా సీక్వెన్సెస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ జాన్ విక్ ఫిల్మ్స్ లోని చూసాం. కానీ ఓన్లీ ఫీమేల్ క్యారెక్టర్సే. కానీ ఇక్కడ ఈ బ్యాలెట్ డాన్సర్స్ కి అసాసిన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అది కూడా మేల్స్ కూడా అందులో ఉన్నారు. పోతే ముందుగా అనాడి ఆర్మస్ యొక్క క్యారెక్టర్ నేమ్ ఈవ్ మెకారో అనమాట. సో ఈ సీక్వెన్స్ ఏంటంటే రస్కోరోమో దగ్గరికి జాన్ విక్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సీన్ లో మనకి చాలా బ్యాలెట్ డాన్సర్స్ ని ఆ ఫిల్మ్స్ లో చూపించారు. బట్ ఇక్కడ ఈవ్ మెకారో కూడా అతన్ని అబ్జర్వ్ చేయడం అంటే లైక్ ఈ వరల్డ్ లోని జాన్ విక్ క్యారెక్టర్ చాలా సుపీరియర్ కదా, ఖచ్చితంగా ఆ వైబ్స్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఉంటుంది జాన్ విక్ ని చూడగానే. పోతే ఈ అసాసిన్ ట్రైనింగ్ లోని నాకు తెలిసి రిమైనింగ్ బ్యాలెట్ డాన్సర్స్ కన్నా ఈవ్ మెకారో అనాడి ఆర్మస్ క్యారెక్టర్ ఇంకాస్త ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ రీజన్ మేబీ తన పాస్ట్ రీజన్స్ కావచ్చు, తనకి వెంటనే వెంజన్స్ తీసుకోవాలనే కారణం కూడా కావచ్చు. బట్ ఈ రస్కోరోమోలోని ఈ అసాసిన్ ట్రైనింగ్ అనేది వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసం కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రష్యన్ జిప్సీస్ తో కూడా ఈవ్ మెకారోకి ప్రాబ్లం రావచ్చు అండ్ వాళ్ళ మీద కూడా వెంజన్స్ తీసుకోవాలనే రీజన్ కూడా పెట్టచ్చేమో. పోతే ఇక్కడ ట్రైనింగ్ లో ఆమె మేల్స్ ని కూడా విపరీతంగా డామినేట్ చేసేలాగా చూపిస్తున్నారు అనమాట. 2 షాట్స్ కూడా సెంటర్ పాయింట్ లోనే తన్నింది. పోతే ఈ జాన్ విక్ వరల్డ్ లోని కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. నార్మన్ రీడర్స్ ఈ ఫిల్మ్ లో విలన్ క్యారెక్టర్ కాదు కానీ ఒక మిస్టీరియస్ మ్యాన్ టైప్ క్యారెక్టర్ అంట. మంచి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాంటి కొరియోగ్రఫీ కూడా ఈయనకి సంబంధించి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయంట. బట్ ఈ ఫిల్మ్ లో మెయిన్ విలన్ గా ద ఛాన్సలర్ అని ఈ క్యారెక్టర్ కనిపించబోతుంది అనమాట. ఈవ్ మెకారోకి సపరేట్ గా ఒక టౌన్ నే రన్ చేసే అలాంటి బిగ్ విలన్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఆంజలికా హస్టన్ గారి ద డైరెక్టర్ అనే క్యారెక్టర్ కూడా ఉంటుంది. బట్ అంతా మెయిన్ గా చూపించలేదు కానీ అప్కమింగ్ ట్రైలర్ లో చూపించవచ్చు. మరి అలాంటి ఒక కంప్లీట్ టౌన్ ని రన్ చేస్తున్న ఆయన ఈ మెకారోకి ఎగ్నెస్ట్ గా చాలా మంది హిట్ మ్యాన్స్ ని తయారు చేయాలి. మరి అంతమందితో పోరాడుతున్నట్టు టీజర్ ట్రైలర్ లో అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ లేవు. కానీ తను రస్కోరోమోని ఎందుకు విడిచిపెట్టి వచ్చిందనేది ట్రైలర్స్ లో చూపించకపోతేనే బెటర్ అనమాట. సస్పెన్స్ అలానే మెయింటైన్ చేయాలి. ఆమె దాన్ని విడిచిపెట్టి ఒక బ్యాలెట్ డాన్సర్ గా అసాసిన్ గా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తిరిగి మొత్తానికి విన్స్టన్ ని మీట్ అయ్యి తన దగ్గర ఉన్న వెపన్స్ సహాయంతో తన వెంజన్స్ ని ఎలా తీర్చుకున్నది అనేది మెయిన్ స్టోరీ. బట్ సింప్లీ తను నా ఫాదర్ ని చంపేశారు అన్న రీజన్ చెప్తుంది అనమాట. మేబీ ద ఛాన్సలర్, ద డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ ని పేరెంట్స్ ని చంపే ఫ్లాష్ బ్యాక్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో వాళ్ళే మెయిన్ విలన్స్. కానీ ఇది బాగా రొటీన్ సింపుల్ ప్లాట్ అనమాట. ఖచ్చితంగా ఫిల్మ్ లో ఇది కాదు, ఏదో ఒక సర్ప్రైజ్ ని దాచుతున్నారు. ఆ ట్విస్ట్ అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫిల్మ్ లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక రిటైర్డ్ హిట్ మ్యాన్ అయితే మాత్రం తన డాగ్ ని చంపినందుకే విధ్వంసాన్ని వేరే లెవెల్లో క్రియేట్ చేసి హై టేబుల్ లో తొక్క అని చెప్పి మొత్తం రూల్స్ అంటే 1 మ్యాన్ ఆర్మీ చాలా ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్ తోటి మొత్తం అందరినీ డిఫీట్ చేసేలాంటి పవర్ఫుల్ హీరోయిక్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. కాబట్టి లేడీ జాన్ విక్ అన్నాక ఈ వరల్డ్ లోని ఈ మేల్ క్యారెక్టర్ కి 50% అయినా మ్యాచ్ చేయాలంటే అంతే స్ట్రాంగ్ రైటింగ్స్ ఉండాలి క్యారెక్టర్ లోని, ప్లాట్ లోని. పోతే ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లోని ఈవ్ మెకారో ఒక క్యారెక్టర్ తోటి చాలా కష్టపడి స్ట్రగుల్ అవుతూ ఫైట్ చేస్తుంది అనమాట. పవర్ఫుల్ గా అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ లోని గట్టి టఫ్ ఇచ్చేలాంటి విలన్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది. మరి ఇలాంటి క్యారెక్టర్స్ ఒకటి ఉంటే సరిపోదు, మినిమం ఒక 3-4 దాటి ఉంటేనే బెటర్. అప్పుడే ఆ కిక్ అయితే ఉంటుంది అనమాట. పోతే ట్రైలర్ లోని జాన్ విక్ లాంటి యూనిక్ యాక్షన్ వైబ్స్ ఎక్కడ ఇచ్చాయంటే కొన్ని అనమాట. ఇలా బాంబ్ ని తీసి ఒక డోర్ లో పెట్టి లాక్ చేసేలాంటి సీన్ గానీ చాలా బాగుంది. అండ్ ఫ్లేమ్ థ్రోవర్ తోటి అటాక్ చేస్తున్నప్పుడు ఎగ్నెస్ట్ గా వాటర్ తోటి ఆ సీక్వెన్స్ ఆఫ్ విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి అనమాట. ట్రైలర్ లో సినిమాటోగ్రఫీని చాలా మెచ్చుకోవాలి, చాలా క్వాలిటీగా కనిపిస్తుంది అనమాట. అంటే మొదట్లో ఫ్లేమ్ థ్రోవర్ నుండి ఎస్కేప్ అయ్యి తర్వాత వాటర్ తోటి అటాక్ చేస్తూ ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. థియేట్రికల్ గా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ మొత్తం యూనిక్ యాక్షన్ ఇంటెన్స్ అన్ని కనిపిస్తున్నాయి కిక్ ఇచ్చేలాగా. కాకపోతే జాన్ విక్ ని మ్యాచ్ చేస్తుందా అనేది మాత్రం డౌట్ గానే ఉంది.
జెన్యున్ గానే చెప్తున్నాను, నాకు ఎన్ఐడి ఆర్మస్ అంటే ఇష్టమే అండ్ టీజర్ ట్రైలర్ కూడా బాగుంది. కానీ జాన్ విక్ అనేది ఒక ట్రెండ్ సెటర్ అనమాట. పెన్సిల్ తో చంపడం, బుక్ తో చంపడం, దొరికిన ప్రతి ఆబ్జెక్ట్స్ తో చంపేలాంటి ఎలిమెంట్స్ అనేవి ఒక ట్రెండ్ సెటర్స్ అయ్యాయి. అలా సీక్వెల్స్ తోటి ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ ని ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేయడం గానీ, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని రాయడం గానీ, ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిన్ టారెంటినో గారి ఫిల్మ్స్ ఉంటాయి కదా, అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సడన్ గా అందరూ నార్మల్ గానే ఉంటుంటారు, ఎప్పుడు ఎవరిని చంపుకుంటాడో ఏమవుతుందో తెలియదు. అప్పుడు డ్రామాలో ఇంటెన్స్ అనేది పీక్ లెవెల్ కి పెరుగుతుంది అనమాట. అలాంటి డ్రామా ముఖ్యంగా నాకు రీసెంట్ గా వచ్చిన జాన్ విక్ చాప్టర్ 4 లో గట్టిగా ఇచ్చింది అనమాట. టారెంటినో గారి వైబ్స్ చాలా ఎక్కువగా ఇచ్చాయి. అది ఒక నార్మల్ యాక్షన్ ఫిల్మే కాదు, మంచి డ్రామాని అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని, దాంతో పాటు చాలా యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పోతే ఈ బ్యాలరీనాకి కూడా సీక్వెల్ అయితే మాత్రం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. సో ఇది ఒక ఫస్ట్ పార్ట్ కాబట్టి జాన్ విక్ పార్ట్ 1 లెవెల్లో కంపేర్ చేస్తే స్టిల్ వెంజెన్స్ అనేది అంత యూనిక్ ఫ్యాక్టర్ లా అనిపించట్లే. మేబీ మూవీలో దాచొచ్చు ఆ సస్పెన్స్ ఏంటో, సర్ప్రైజ్ ఏంటో, బట్ టీజర్ ట్రైలర్ ప్రకారం మనం చెప్తున్నాం అనమాట. అంటే ఇది ఈ మెకారో గారికి బ్యాలరీనాగా ఆరిజిన్ ఫిల్మ్ అనమాట. జాన్ విక్ ఆరిజిన్ ఫిల్మ్ ఎంతవరకు రాలేదు కదా. ఒక రివెంజ్ లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ ఎలివేషన్ తోటి ఉంటుంది తన క్యారెక్టర్ అంతా కూడా ఫస్ట్ పార్ట్ లోని. సో మరి ఈ బ్యాలరీనాకి ఏ విధంగా సక్సెస్ అవుతారో చూడాలి. బట్ టీజర్ ట్రైలర్ లోని బాబా యాగా నేమ్ రాగానే గూస్ బంప్స్ అనిపించే. కియాను రీవ్స్ కనిపించక్కర్లే, ఆ పేరు వినిపిస్తేనే ఆ వైబ్స్ వచ్చే. నువ్వే కదా తను, సో నీలాగే నాకు కూడా రివెంజ్ తీర్చుకోవాలని ఉంది, అది ఎలా అని అడుగుతున్నట్టుంది డైలాగ్. కానీ చూస్తుంటే నువ్వు ఆల్రెడీ తీర్చుకున్నట్టున్నావు, నా అవసరం ఏముంది అన్నట్టు జాన్ విక్ చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ మీట్ అయ్యే సీక్వెన్స్ నాకైతే నాక్ ఫిలిం గుర్తొచ్చింది ఒకసారిగా. బట్ నాకెందుకో అప్కమింగ్ రాబోయే జాన్ విక్ సీక్వెల్ లోని ఈ బ్యాలరీనా, ఈ మెకారో క్యారెక్టర్ కూడా కలిసి కనిపించబోతుంది, కలిసి ఫైట్ చేసేలాంటి మూమెంట్స్ పెట్టబోతున్నారు అనే వైబ్స్ వస్తున్నాయి. పోతే ఈ బ్యాలరీనా ట్రైలర్స్ లో నాకున్న కంప్లైంట్స్ లోని వైలెన్స్. జాన్ విక్ అనే పేరు వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది వైలెన్స్ చాలా ఇంటెన్స్ గా, రియలిస్టిక్ గా ఉంటది. సో ఇక్కడ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ అన్నాక ఖచ్చితంగా వైలెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ టీజర్ ట్రైలర్ లో అదేం లేదు. ఖచ్చితంగా వాళ్ళు జాన్ విక్ లేబుల్ తోటి ఆ టైటిల్ ని యూజ్ చేస్తూ అదే టోన్ తో, అదే ఫ్రాంచైజ్, అదే యూనివర్స్ లో కంటిన్యూ చేస్తున్నప్పుడు లేడీ జాన్ విక్ అన్నప్పుడు R-rated లోనే తీస్తారు, తీసి తీరాల్సిందే. ఏమో సినిమాటోగ్రఫీగా ఫ్యూ షాట్స్ బాగున్నాయి, యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. మొత్తానికి టీజర్ ట్రైలర్ అయితే హైప్ ని పెంచేలాగే ఉంది. కానీ జాన్ విక్ కి మ్యాచ్ చేసేలాంటి ఎలిమెంట్స్ అప్కమింగ్ ట్రైలర్స్ లో అయినా చూపించాలి. ఫిల్మ్ లో అయినా సరే ఆ సర్ప్రైజ్ ని పవర్ఫుల్ గా డెలివర్ చేయాలి. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్ గా, ఫీమేల్ లీడ్ గా వచ్చే ఫిల్మ్స్ లోని అన్నెసరీ ఫెమినిజం రుద్దుడు ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా వరకు హాలీవుడ్ ఆడియన్స్ అయితే బాయ్కాట్ చేస్తున్నారు ఫిల్మ్స్. లైక్ స్టార్ వార్స్ లోని రే స్కైవాకర్ కానీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఒకటో రెండో కాదు, రీసెంట్ గా వచ్చిన ఫ్యూరియోసా కూడా అదొక మ్యాడ్ మ్యాక్స్. అంటే ఎప్పట్లలో ఆ టైటిల్ మ్యాడ్ మ్యాక్స్ అనేది మేల్ ఫ్రాంచైజ్, అన్నెసరిగా ఒక ఫీమేల్ లీడ్ తోటి, దాంతో పాటు కాస్టింగ్ ని చార్లీస్ థీరన్ కదా ఫ్యూరియోసా అంటే, కానీ అనీ టేలర్ జాయ్ తోటి యంగ్ వెర్షన్ లోని ఆరిజిన్ టైప్ లో చూపించారు. మొత్తం ఆమె క్యారెక్టరే మెయిన్ పోర్షన్ అంతా ఉంది కాబట్టి కంప్లీట్లీ ఆడియన్స్ చూడకుండానే ట్రైలర్స్ టైంలోని చాలా అద్భుతమైన ట్రైలర్ కట్స్ ఉన్నప్పటికీ కూడా, రివ్యూస్ బాగున్నా కూడా యునానిమస్ గా బాయ్కాట్ చేశారు. మేబీ దే కెన్ ఇగ్నోర్ అనీ టేలర్ జాయ్, బట్ దే కాంట్ ఇగ్నోర్ అనా డి ఆర్మస్. స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, ఆమెకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, బాయ్కాట్ చేయరు. ఖచ్చితంగా థియేటర్స్ కి వచ్చేలాంటి మేల్స్ పాపులేషన్ ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఉంది నాకు అనిపిస్తుంది. అండ్ సినిమా వర్క్ అవ్వాలి, చూద్దాం. సో మరి టీజర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మొత్తానికి ఈ ఫిల్మ్ మీద మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్రేక్ డౌన్ వీడియో ద్వారా. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, జాన్ విక్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ బ్రాడ్ పిట్ గారి ద వుల్ఫ్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది, ఇవాళ చూడాలి. బట్ నైట్ నేను 1 AM షోకి వెళ్ళడం తోటి నిద్ర లేదు. అండ్ దేవర రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కదా, సో తర్వాత దాని రివ్యూ కూడా రేపు పెడతాను.